ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజాస్ కిచెన్. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవన్నీ రాజాస్ కిచెన్ పికిల్స్ అనమాట. ఇది వచ్చేసి ఆవకాయ, పండుమిరపకాయ, నిమ్మకాయ, ఉసిరికాయ, చింతకాయ, రొయ్యల పచ్చడి, అలానే ఇది వచ్చేసి టమాటో పచ్చడి. మనమైతే టేస్ట్ చూద్దాం ఫస్ట్ ఇవన్నీ ఎలా ఉన్నాయి. ఇది వచ్చేసి పెసరపప్పు అండి, నెయ్యి, అన్నం వేడివేడిగా మనం వేసుకొని చూద్దాం ఎట్లున్నాయి. ఫస్ట్ అయితే మనం పప్పు ఆవకాయతో వేసుకుందాం. చూడండి, ఆవకాయ పచ్చడి వేసుకున్నాను నేను. ఆవకాయ అలానే పప్పు కొద్దిగా వేసుకున్నా అనే టేస్ట్ చూద్దాం. ఇక నెయ్యి వేసుకోవాలి కదా ఆవకాయ పైన, సూపర్ ఉంటుంది. పప్పు పైన కూడా కాస్త వేసుకుందాం. ఇది ఆవకాయ అండి, టేస్ట్ చూద్దాం. పప్పు ఆవకాయ సూపర్గా ఉంది. నెక్స్ట్ చింతకాయ అండి, చింతకాయ వేసుకుందాం. టేస్ట్ కోసం కొద్దిగా తీసుకుంటాను. అన్నంలో కూడా బాగుంటుందండి నిమ్మకాయ. ఇవన్నీ కూడా ప్యూర్గా గానుగ పట్టిన శనగలు అంటే ఇంట్లో తయారు చేసిన ఇంగ్రీడియంట్స్తో తయారవుతాయండి. ఇవి ఎలా చేస్తామనేది మన రాజాస్ కిచెన్ వీడియోస్లో పెడుతూ ఉంటాం, మీరు చూడొచ్చు. అన్నంలో కూడా బాగుంది పుల్లగా. ఇది వచ్చి ఉసిరికాయ, గుజ్జు వరకే వేసుకున్నా కొద్దిగా. ఇది వచ్చి ఉసిరికాయ అండి, ఉసిరికాయ కూడా చాలా బాగుంది. అన్నీ కూడా ప్యూర్గా ఇంట్లో తయారు చేసిన కారంతో వాటిని తయారు చేస్తాం. మేము గానుగ పట్టిన శనగ నుండి వాడతాం. ఇది వచ్చేసి మా గుంటూరు స్పెషల్ పండుమిర్చి అండి. ఇది కూడా కొద్దిగా వేసుకుంటా. పండుమిర్చి సూపర్ ఉంది, అదే పోయింది. ఇది వచ్చేసి లాస్ట్ వచ్చేసి రొయ్యల పచ్చడి అండి. నాన్ వెజిటేరియన్స్కి బాగా నచ్చుతుంది అన్నమాట రొయ్యల పచ్చడి. మన దగ్గర చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి అన్నీ ఉంటాయి. రొయ్యల పచ్చడి చూడండి, రొయ్య ముక్క ఎంత మంచి క్రిస్పీగా ఉందో. చాలా బాగుందండి. ఇప్పుడుగా ఇంట్లో తయారు చేసిన ఇంగ్రీడియంట్స్తో గానుగ పట్టిన శనగలతో గుంటూరు మిరపకాయల కారంగా తయారు చేసిన పికిల్స్ అండి. చాలా అంటే చాలా మంచి క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ చేయడం జరిగింది. మీరు ట్రై చేయాలంటే పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్లో మమ్మల్ని కాంటాక్ట్ చేయండి.